మా చెల్లెని అన్న ఉండవు బ్రో. చేయలేండి మరి చేయండి ఏదని చెప్తా, చేయండి ఏదని చెప్తా. కొట్లాడావా మాట్లాడు. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ గ్యాంగ్ 1. ఈరోజు మన ఛానల్లోకి ఇంకా ముగ్గురు యాడ్ అవుతున్నారు. అదే రంట కొత్త గ్యాంగ్ వచ్చింది క్రేజీ గ్యాంగ్కి. ఈరోజు ప్రాంక్ చేసేది కూడా వీళ్ళే. ఈరోజు ప్రాంక్ వచ్చేసి రామ్ గాన్ మీద. స్ట్రేంజర్స్ లాగా వానికి తెలియదు యాడ్ అయినట్టుగా, కానీ ఎవ్వరు వీళ్ళు వచ్చినట్టుగా ఎవ్వరికి తెలియదు, వానికి తెలియదు స్పెషల్గా. సో వీళ్ళు పోయి రామ్ గాన్ మీద ప్రాంక్ చేయమని చెప్పిన. సో ఏమైందో చూద్దాం. బయట వీడియో ఇస్తున్నారు ఇప్పుడు. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ గ్యాంగ్ 1. ఈరోజు మన ఛానల్లో క్రికెట్ ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం. వీడియో మాత్రం క్రేజీ వచ్చింది. వీడియో తీద్దాం. మా చెల్లెనేమో అన్నా ఉండవు బ్రో. మా చెల్లెని అన్న ఉండవు బ్రో. మీ చెల్లెవులే అదే మొన్న ఇన్స్టాలో మెసేజ్ చేసాము అన్నమాట. మొన్న ఎప్పుడు మెసేజ్ చేసాము అన్నమాట. ప్రూఫ్ టైం డే ఎవరు చేశారు? మీరే కదా రామ్ చరణ్ అంటే. ఏ రామ్ చరణ్ హీరో కాదు, హీరో కాదు, ఏ రామ్ చరణ్ హీరో కాదు. ఫోటో ఏమైనా మెసేజ్ చేసినప్పుడు ఎవరు చేసినారా? నిజం చెప్పిన నేను తెలుసుడా నన్ను ఆడతారా? చెప్పు ఫోటో. రామ్ చరణ్ అంటే చాలా మంది ఉంటారు. ఐడి పేరు స్వీటీ ఐడి పేరు స్వీటీ 18 అని ఉంటుంది. స్వీటీ ఐడి పేరు నా వేరే ఉంటుంది ఐడి ఇన్స్టాలో. మా చెల్లె చెప్తున్నా. ఏం పేరు? స్వీటీ 18 ఏమైంది కాదు, మా చెల్లెని గెలికిందట. ఇప్పుడు గెలిస్తే చెల్లెనా ఓ చెల్లె ముగ్గురు ఇట్లా సొంతం ఐడి ఏంటి? స్వీటీ 18. డిలీట్ చేసిన వరకు కంపేసి చూపించు. లేదు ఇప్పుడు మెసేజ్లు ఏమైనా ఉన్నాయా? ఫోటో స్క్రీన్ షాట్. మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చిండు? అంటే నేను మెసేజ్ తాము రిప్లై ఇచ్చింది. మరి రిప్లై అందరికి ఇస్తాను. రిప్లై అందరికి ఇస్తాను. డాడీ ఏం చెప్పావురా? నువ్వు మెసేజ్ చేసినావంట చెప్పింది. చేయలేను. సరే చేస్తే ఏం చేస్తాను? చేయలే నేను. అంటే ఇట్లా కొట్టినీకి వచ్చా ఏమన్నా చెప్పు బ్రో, ఎందుకు వచ్చిండు? ఎందుకు గెలికినావు అని అర్థం. ఆమె తీసుకొని రావడు. ఆమె ఎందుకు బ్రో మళ్ళీ మధ్యలో? నేను వచ్చినా ఇప్పుడు గొడవ ఆమె వల్లనేగా. చెప్పింది కదా ఆమె. కమ్మా నువ్వేం మెసేజ్ చేసినావు? మరి నేను చేయలేరా నాయన? రిప్లై ఎందుకు ఇచ్చినారా? మరి నేను మెసేజ్ చేయలేరా అంటే మరి చెయ్యింది. మరి మీ చెల్లె అది ఎవరు? మరి ఎందుకు రిప్లై ఇస్తేనే ఇవ్వాలని అన్నావు కదా? వీడేంది మరి? ఏముండదు వీడియో కానీ చెప్పు. మాకు కూడా ఏదో ఒక కంటెంట్ వస్తుంది. మనలో వచ్చేది ఎవరు చేయలే. నేను ఒకవేళ చేసినట్టు మీకు అనిపిస్తే ఆమె తీసుకున్నాను మాట్లాడు. ఎందుకు బ్రో మేము వచ్చినాం కదా. ఎందుకంటే ఇప్పుడు మన గొడవలు ఇప్పుడు ఆమె వల్లనే కదా. మరి ఆమె ఉంటే అయిపోతుంది కదా. ఏం కావాలి? సరే ఏమన్నాడు మరి మామూలు? అయ్యా మెసేజ్ చేసి అది ఏంది అని గెలికినాడు. అది ఇది ఏంది కదా కరెక్ట్ చెప్పి చేసిండు కాదురా వాళ్ళకి చెల్లె మాట్లాడుతున్నా. చేయలేనే మెసేజ్. అమ్మాయిలతో చెప్పు నువ్వు చేసినావా చేయలేదా? అమ్మాయిలతో మాట్లాడుతున్నా. నువ్వేమో నువ్వేం చెప్తావు నాకేం తెలుసా? నువ్వు మాట్లాడు ఓన్ కెరకా. మరి చెప్పండి ఇప్పుడు. మరి మనకి వీడియో టైం అవుతుంది కదరా. వీడియో అయిపోయినాక ఆగమవుతుంది. మా వీడియో ఆగమవుతుంది. అదే ఇప్పుడు మనం తీస్తున్న టైంకి వచ్చి వీడియో అయిపోయినాక మాట్లాడు. ఇప్పుడు పక్కకు రాగురు వీడియో. 5 minutes వీళ్ళ చెల్లెకి మెసేజ్ చేసే సిచ్యువేషన్ ఉంది సార్. నిజంగా నాకు ఆమె ఐడి తెలియదు తెలుసా? స్వీటీ 18 ఇంతవరకు ఐడియా రాలేదు. చెల్లె చెప్పిందంట అసలు ఎందుకని చేసి నువ్వేంద్రా చేయలేదు. చేసిండు. ఇప్పుడు ఏంది మరి? అసలు ఎందుకు చేసినాను? సరే చేస్తే ఏమైంది? ఇప్పుడు ఎందుకు చేసినావు? చేయలేనే. చెయ్యొద్దు కాదు బ్రో. చేయలే బ్రో. ఇప్పుడు గొడవకు వచ్చిందా మరి మీరు?
ఎందుకు వచ్చి అది చెప్పు బ్రో, ఎందుకు వచ్చి అడగడానికి వచ్చిలా అడిగే పద్ధతి ఇట్లా ఉండదు, అడిగే పద్ధతి ఇట్లా ఉండదు. మెసేజ్ చేసిండు మెసేజ్ చేసిండు కరెక్టే, అడిగే పద్ధతి ఇట్లా ఉండాలి. వచ్చి నువ్వా నేనా నటు, నువ్వేనా రామ్ చరణ్, ఏంది చెల్లె మీదకి వస్తే ఊరుకుంటాడు. చెల్లె మీదకి వస్తే ఊరుకోరు బ్రో, చెల్లె మీదకి వస్తే ఎవ్వడు ఊరుకోడు. నేను కూడా తిడతా విని, కానీ చేయలే అంటుంది మా వాడు. చెల్లె చెప్పింది కదా మా తల్లి. ఆమె తీసుకున్నా మాట్లాడు. అబద్ధం ఆడిందేమో కదా. నీతో చేసాను నేను చేయడం. మా చెల్లె కదా ఆమె తీసుకున్నావు. నేను వచ్చినాక మళ్ళీ మా చెల్లి ఎందుకు? నేను చేయలేక నీతో చేయడం. మా చెల్లెతో చేసినావా? అరే ఇప్పుడు ఏంది ఎందుకు చేసినావు? చేయట్లేమని ఎందుకు చేసినావు? చేస్తారు భయ ఇప్పుడు చేస్తాడు. ఎందుకు చేస్తారు? చేయలేమని నమ్మకం ఉన్నావా? చెల్లె నమ్మకం ఉంది. ఆమె ఎందుకు చేసినావు అని ఇప్పుడు వాళ్ళ చెల్లెని చేసినావు ఎందుకు అని మెసేజ్ అడుగుతుండు. ఇప్పుడు ఎవ్వనే నమ్మాలరా? తెలిసి అయిపోతుంది. ఆడపిల్ల అబద్ధాలు ఆడదు, ఆడపిల్ల అబద్ధాలు ఆడదు. ఆడొచ్చేమో నేను చెప్తున్నా నారా నీకు లేదురా. ఇప్పుడు నువ్వు చేసినావా చేయలేదు, ఇప్పుడు ఎవరికి క్లారిటీ లేదు. చేసినావు అని వాళ్ళు చేయలేదు, నువ్వు సరే చేసిన ఏం చేస్తావు? చేసినావు, చేసిన ఒప్పుకున్నాడు మా వాడు. అంటే చెప్తాను ఏం చెప్తావు, నేను చేయలే మెసేజ్ చేసినాం. ఏంది ఇప్పుడు కొట్టుకోడదురా ఏమన్నా? ఏంది కొట్టేంత కాదురా అసలు ఏంద్రా ఏంద్రా ఏం పంచాయతీరా ఇది? వచ్చినావా వీడియో తీసుకున్నా పోయినామా? అంత దూరంకి వెళ్ళి వచ్చి కారా దండం పెట్టి వెళ్ళాలి కదా, దూరం నుంచి కాదు. చేసినావా చేయలేదు ఒకటి ముచ్చలు చెప్తే వాళ్ళ చేయలేరా నేను చేయలే. ఒకసారి చేసినా అంటే ఒకసారి చేయలే అంటావు, ఆమె తీసుకున్నామా? ఒకసారి చేసినా అంటే ఒకసారి చేయలే అంటావు. అసలు విని ఒప్పుకున్నా బ్రో, చేయలే నేను. ఇప్పుడు మరి చేయలే అంటాను. ఇలా చెల్లెనే చెప్పాను చేయలేగో, నీకు నమ్మకం లేకపోతే ఆమె తీసుకున్నా మాట్లాడడం. వాళ్ళు చేసినా అంటే చేసినా నువ్వు ఏంటో దాన్ని చేయలేంట మరి. నువ్వు చేయలేండి ఏదని చెప్తా, నువ్వు చేయలేండి ఏదని చెప్తా. చేసినా అంటే నీ ఇష్టం, నువ్వు చెప్పి నేను పక్కా ఆమె తీసుకున్నావు. ఏగొండేనా బ్రో, ఏగొండేనా వచ్చింది. నీ అకౌంట్ రే, నా అకౌంట్ అసలే ఐడి మీ చెల్లె చూపించింది ఇదేనా? ఇక్కడ చూడు బన్నీ _official ఇదేనా? ఇదే బ్రో, ఇదే కదా. పక్క వాళ్ళు ఆమె తీసుకున్నా మాట్లాడు. నీ మీద ఏమైనా పగలు అంటే వాళ్ళ మీకు తెలియదు. ఇప్పుడు ఒకరికొకరు పరిచయాలు లేనప్పుడు వాడు ఇట్లా చెప్తాడు నువ్వే అని, గుర్తుపట్టినరా వాడు. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఇన్స్టాల్ చూడొచ్చు, ఇన్స్టాలో చూడొచ్చు. ఇగో లొల్లొద్దు, ఆమె తీసుకొని రా మాట్లాడు. లొల్లేందిరా? ఇప్పుడు వాళ్ళు లొల్లికి వచ్చిరా, లొల్లొద్దు అంటారు. లొల్లికి వస్తే ఏమన్నా మరి కొట్టామని కొట్టుకుందాం. అరే ప్లీజ్ కొంచెం క్లియర్ చేయండి. నువ్వే మెసేజ్ చేసినావు అని మా చెల్లి చెప్పింది. ఆమె చెప్పింది. నువ్వు చూసినావు చాట్ చూసినావు? చూసినా. ఏముంది? హాయ్ హలో ఎందుకు మెసేజ్ చేస్తలేవు అనేది. నేనన్నా మెసేజ్ చెప్తున్నాను. అదే అమ్మ తీసుకున్నా మాట్లాడు. తీసుకొచ్చు ఆడపిల్ల ఇట్లా వస్తుందా? నేను చెప్తున్నాను వినండి. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అంటారు. కొత్త ఏమైతుంది కాదురా. ఇప్పుడు సరే ఇప్పుడు ఏం చేద్దాం మరి? కొడతారా? కొట్లాడంటే కొట్లాడు మా ఏడికంతా అడిగి సరే సై ఇష్టం చెప్పు బ్రో. ఇప్పుడు ఏమంటారా మరి? కొడతారా? సరే కానివ్వండి, ఏం లేదు. చెయ్యనిరా అంటున్నా మరి. అరే ఏమంటారా మరి? మెసేజ్ చేసి ఎందుకు గెలుకుడు, ఎందుకు ఇది మళ్ళీ అదే అంటున్నావు తెలుసాను. ఆమె లేకపోతే అమ్మొద్దు, అమ్మాయి వద్దు, ఆమె ఫోన్ తీసుకున్నాడు. చేసుకోపోతే పోతే చేసినా చెప్పుకో. చేయలే, నేను చేయను, నేను చేసింది మంచి పేరు ఎందుకు పేరు అంటుండ. సరే ఇప్పుడు ఎందుకు వచ్చారు? కాదు నువ్వు మా చెల్లెని నువ్వు గెలికినామాట అడగ నీకు వచ్చిన గెలుకుడు పక్కన కొట్లాడా. అది మ్యాటర్. ఇది మంచి పాయింట్కి వచ్చిన మామ్స్ నువ్వైతే. దేనికైనా
ఎందుకు వచ్చిర్రు మెసేజ్ చేసినాం ఈ అంటారు. వీడియోలో టైం వేస్ట్ అవుతుంది మరి. టైం వేస్ట్ అవుతుంది ఈడ ఏం కాదు. 6 అవుతుంది ఇక. ఇప్పుడు ఏందో తొందర కొట్టుకుంటే బెస్ట్ ఇక. వీళ్ళు పిలవాలి మిమ్మల్ని పిలిచాడైతే 5 వరకు కొడుతున్నాం. నేను రెడీ రా, నేను దేనికి కంటెంట్ రెడీగా ఉన్నది ఆడ పోరాలని సెట్ చేసుకున్నాం, మనం క్రికెట్ వీక్తున్నాం రా. నేను దేనికి రెడీ కొట్టుకో. మధ్యలో ఇది ఎక్కడ పంచాయతీ మెసేజ్ ఎప్పుడు చేసానే? నిన్న నిన్న. నిన్న ఏ టైం? 7 అనుకుంటా. నైట్ పొద్దున్న. నైట్ నైట్ పొద్దున్న రాక ఎప్పుడు ఎందుకు వచ్చిన మరి? నేను పొద్దున్న చిన్న వచ్చినాం. నిన్న మీరు మేము రాలే, ఎప్పుడో వచ్చినాం. అక్కడ దూరం చూసి చూసినట్టు అనిపించి వచ్చినాం. సరే వచ్చిర్రు, మెసేజ్ చేసినా అన్నారు, నేను చేయలేదు. ఏం చేద్దాం ఇప్పుడు? కొట్లాడామా మాట్లాడు మంద మందుల పిలిపించిన నాకు ఈ పంచాయతీ అసలు తెలియదు. రెడీ. చెల్లెని ఏడిపించిర్రా. ఎందుకన్నా ఎందుకు మా దోస్తు చెల్లెవరు? మీ చెల్లె. మా చెల్లి నువ్వు చెప్పు. చెప్పురా. చెల్లి అంటే అందరికి చెల్లెనే కదా, మా చెల్లెని ఏడిపించి. మీ చెల్లెనా? చెల్లి అయితే గట్లని మెసేజ్ చెప్తావు మాట. నేను చేయలేదు ఆ మెసేజ్. నేను అమ్మాయితో మాట్లాడాను. మీకు వస్తున్నా, మీరైతే తెలియలేదు. అరే నిజం చెప్పురా. నైట్ 7 చెల్లె చూపెట్టిందంట. చెప్పు మాట్లాడానికి అంటే నాతో కొట్లాడంటే కొట్టాడు. ఇప్పుడు నేను పిలిపించిన నీకు చెప్తాను, నువ్వే కొట్టు, నేను పాడతా. ముగ్గురు కాస్త 4 అయినా సరే, ఎంత మందిని పట్టుకురాపు, నేను మాట్లాడతా. ఎంతమంది వచ్చింది చెప్పు బ్రోస్, చెప్పు. చేసావు ఒప్పా అని చెప్పు. చేయలేదురా నాయన. అయ్యా నీకు పడతారు అలాగన్నా ముందు కొట్టు పడతామమ్మా. నేను చెప్పు స్టార్టింగ్ ఫోన్ ఫోన్. ఈ హీరో డిలీట్ చేసేమో అంటాను మరి. నేను డిలీట్ చేసుడు కాదు, ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కాస్త 4 అయ్యారా. అయితేందిరా 10 వచ్చినా. అరే కొట్లాడదాం. కొట్లాడదామంటే కొట్లాడదాం. మధ్యలో వచ్చి టైం వేస్ట్ చేస్తుంటే మాకు టైం బొక్క అవుతుంది, మీకు టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ తప్ప ఏముండదు తమ్ముళ్ళు, చెప్తున్నా కదా. చెప్పు కొట్లాడాలి. చేది రాదు, కంఫర్ట్ ఉండాలి. చెప్పు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పు తొందరగా వీడియో వేసుకోవాలి. చెప్పు బ్రో మరి. ఏంటి మెసేజ్ చేసినావు? చేయలేనే. చేసినావంట? ప్రూఫ్ తీసుకున్నా. నేను చెప్తున్నా, నువ్వు చెప్తా కదా. ఎందుకు రావు? నీకు ఐడి కావాలంటే చెప్పిస్తా కదా. చెప్పు. అంటే నేను అకౌంట్లో ఫ్రెండే రా. ఇట్లా తీసుకొస్తే ప్రూఫ్ తీసుకున్నా అయితే కొట్లాడు. ఎందుకు ప్రూఫ్? కొట్లానికి అయితే వచ్చారు కదా. ప్రూఫ్ ఎందుకు? నేను చెప్తున్నా కదా. నువ్వు చెప్తా. నువ్వు లాయర్వా. మా చెల్లెగా. చెల్లె కాదు, నువ్వు లాయర్. చెల్లెవాడు మనకు వస్తుందిరా. అరే ఇవ్వనికైనా వస్తుందిరా. ఇద్దరు దిక్కు మాట్లాడుతున్నా నేను. చెప్పండి ఇప్పుడు. చెప్పు తొందరగా వీడియో వేసుకోవాలి. మా చెల్లెని ఎందుకు గెలకలేండి. గెలికినావు అంటావు. లేచినా ప్రూఫ్ తీసుకున్నా. ప్రూఫ్ నేను చెప్తున్నా. నువ్వు చెప్తాను, నేను చెప్తే నేను నమ్మని నువ్వు గెలికినావు అంటావు. గెలకలేదు బ్రో. సరే ఇప్పుడు ఏం చెప్పి మాట్లాడరా మాట్లాడదాం. ముంగట్టు వచ్చి మాట్లాడు. మీదికి వస్తే వాడుతున్నాం అండి. చెప్పు తొందరగా, టైం లేదు. నాకు లేట్ అవుతుంది. టైం ఎంత అవుతుంది? అరే 6 అవుతుందిరా. నాకు లేట్ అవుతుంది. ఇంకా తొందరగా ఏదో ఒకటి కంక్లూజన్ చెప్పండి. ఇక ఏంది, కొట్టుకుందామా అంటే కొట్టుకొని కూడా మేము కొట్టడానికి గొడవ పంచాయతీ అంటే మేము వస్తాం. మరి ఏమెందుకున్నాం రా, ఒక్కను పోతా అంటే నువ్వు ఎక్కిస్తున్నావు కదా. ఎక్కి తర్వాత చెప్తాం కానీ ఇప్పుడు ఏంది మరి. ఇప్పుడు కొడతారా? కొట్టుని మా వాడిని. తప్పు ఉంటే వినే దాంట్లో మేమేం రాము. వాడు చేయలే అంటే మేము కొడతాం. సరేనా? నీ ఇష్టం. ఏ క్లాస్ నుంచి వెళ్ళా? 10th. సెకండ్ ఇయర్ బ్రో. ఎందుకు చెప్తాం మంచిగా మెసేజ్ ఆమె క్లాస్ అని పాయింట్ బాగుంది. పాయింట్ బాగానే ఉంటాయి కానీ చెప్పు. ఇగో ప్రూఫ్ తీసుకున్నా కొట్లాడు. టైం వేస్ట్ అవుతుంది.
ప్రూఫ్స్ అంటే ఇప్పుడు ఏడా గిన్నెగడ్డ పోవాలి కష్టం కొట్లాడమ్మా మెసేజ్ చేస్తే నడుచుకుంటూ వచ్చింది సరే కొట్లాడమ్మా ప్రూఫ్స్ కూడా వేసుకోవట్లేదు తొందర అందరు క్లియర్ కావాలి. ఇప్పుడు అడిగినా ఏమైందిరా మరి కాంప్రమైజ్ అవుతారా పోతారా మాట్లాడుకుంటారా అంటే మాకు ఏమొద్దన్నా కొట్టే పోతామని అంటుంది. కొడతాను అప్పని మరి ఏందిరా మరి ఎందుకురా టైం వేస్ట్ అరే కానియండి రా. పోరా తమ్ముడు పో ఏంద్రా వీళ్ళు మాడతలేరు విని వదిలేరు మీరు తీసుకురాలే అరే ఇగో మామ దీన్ని కొట్టు వాళ్ళు అవుతుంది కూరగాయలు ఆ కూరగాయలు అవుతుంది ఏదో చెప్తున్నారండి వాళ్ళ బొమ్మ అంటున్నారా? చట్నీకి వచ్చినావా తమ్ముడు తింటున్నావా? అరే వాళ్ళకి చేయలేదు ఫస్ట్ మంచిగా తమ్ముళ్ళు చెప్తున్నాను ఇప్పుడే. పే చేస్తే మంచిగా ఉండదు, మామూలుగా పే చేసిండు ఇట్లా పోతుంది. మళ్ళీ ఇట్లా వస్తే మంచిగా ఉండదు, గీరు కాడి బయటికి వచ్చి నేను కొడుతున్నా వాళ్ళంటే వాళ్ళే వాళ్ళు ఇద్దరు మనం పోనీ రాబోయే మీరే మాట్లాడుకుంటారు ఇంట్లో మాట్లాడుకోవచ్చు మీరే ఇచ్చారే ಆಟ ನೋಡ್ತೀಯಾ ಜಿದ್ದೆ 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 ಹೇ 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 ರೋಮಣ ಹೇ 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 ತಗ 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 ಹೇ 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 ಸದಾ ಸದಾ ತಿರುಗಿ ಬಂದು ಹೇ 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 గైన గైన అరే మన మెంబర్స్ ಬೀಡಿ 3Dಯಲ್ಲಿ ಕಾಣಿಸ್ತಾ ತಗ 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 ಉರಿಯುವ ಅಗ್ನಿ ಸುನಾಮಿ ಸುನಾಮಿ ಇದು ಆವರಿಸಿ ಭೂಮಿ ఫస్ట్ దారే కదా చెప్తా అరే ఈయన చమగానే అయినా మనోడే నువ్వు రాకముందుకి అందరు సెట్ చేసి పెట్టినాం మనోళ్ళే. ఇగో బ్రో పేరు క్రేజీ గ్యాంగ్లోకి చెప్పిన మళ్ళీ పేరు అంట రామ్ చరణ్ అన్న పేరు. ఇగో క్రేజీ గ్యాంగ్లో మన ముగ్గురు జాయిన్ అవుతుండ్రా. వీళ్ళే కొత్త ఒట్టు ఫౌండర్ మీద చేయాలని అట్టు నీ మీద
కొత్త పోస్ట్ కట్టే అరే కంటెంట్ ఇచ్చి మాత్రం నాకు సంబంధమే లేదు అరే నిజంగా వాడే చెప్పించిండు. నేను ఏం లేదు వచ్చినా నాకు ఒక స్క్రిప్ట్ చెప్పిళ్ళు నేను అన్నీ నేను చేసిన అంతే. అంతే అంతే ఇప్పుడు రమ్మంటున్నా కదా. నువ్వు వేస్ట్ అక్షయ్ లాయర్ ఉండి అందరికి 2-3 మటలు వేసిన ఇక్కడ వద్దాం అంటే అని చెప్పు రేపు అదొకరం వచ్చి ధర్మకాంత్ చర్చి దగ్గర ఫోటోస్ గుర్తు సంతోష్ అని తమ్ముడు నేను చూసే గుర్తుపడుతాం మనోడే. తర్వాత చూపిస్తానని లాస్ట్ ఎండింగ్ చరణ్ రాజ్, రామ్ చరణ్, గణపతి. మరి వినాయకునితో ఏం పనులు మరి కొత్త వేసుకొచ్చింది అవట్లేదు అడుగు ఫౌండర్ వెళ్ళా మేము వెళ్ళా ఫోన్ చేసాడు ఏమైనా ఖర్చు ఆడే పెట్టుకుంటాడు. ఖర్చుతో పాటు అన్ని పెట్టుకుంటాడు. అన్ని తాకిందా దెబ్బ ఆల్రెడీ వచ్చి అది వేరే కానీ ఫైటర్లో ఉన్నారు చేతులు పుట్టినాయి అనుకున్నారు. కట్ చేద్దాం ఇక 50 మ్యాచ్ అయింది ఆల్రెడీ. మొత్తానికి నేను 2 సార్లు చేసి వస్తాను ఇంటికే పోతారు వీళ్ళు. ఫ్రెండ్స్ అంతే. సో ఇది ఈరోజు జరిగిన కంటెంట్. మనోళ్ళు అరే మాట్లాడుంటా. వెల్కమ్ టు క్రేజీ గ్యాంగ్ 1. ఈరోజు ఇప్పటి నుండి వీడియోస్ ఇంకా బాగుంటాయి. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.